శ్రీరామ్ ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఏదైతే గత 2 రోజుల నుంచి ఢిల్లీలో అల్లర్లు సృష్టిస్తున్నటువంటి విషయాన్ని మీద ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం వచ్చేసి CJP కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి ఒక అంశం. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఈ 5గురు దేశద్రోహులు నిన్న ప్రధాని నివాసాన్ని ముట్టడికి పిలుపునిచ్చిన అంశం. 3వ అంశం వచ్చేసి పంజాబ్ రైతులు కూడా నిన్న ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ 3 అంశాల గురించి ఇక ఈ ప్రెస్ నోట్ నిర్వహించుకుంటున్నాం. అందులో మొదటగా కాక్రోచ్ జనతా పార్టీ అనే లుచ్చా పార్టీ అభిజిత్ డిక్కే అని చెప్పేసి అని ఒక దేశద్రోహి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఓర్చుకోలేక ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ సంబంధించి అతని చెంచాగాడు నిన్న జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీకేజ్ గురించి రోహింగ్యాలను దేశద్రోహులను అందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి పోలీసులపై అక్కడున్న వ్యవస్థపై ఢిల్లీకి సంబంధించిన అన్ని వీధులలో రాళ్ల దాడులు కానీ నిర్వహించడం జరిగింది. అసలు అది ఎందుకు చేసిరు అని చెప్పేసి అని ఎలాంటి ఆధారాలు కానీ ఏం లేకుండా నిన్న భీమ్గల్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యావత్ ప్రపంచం అందరు గౌరవించే నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను దానం చేసిరు. అక్కడ నిన్న 50 మంది దాకా నిన్న పాల్గొంటే ధర్నాలో కనీసం వాళ్ళ 5గురు కూడా తెలియదు నిన్న అసలు ఎందుకు ధర్నా కూర్చున్నాం, ఎందుకు గాల పెట్టినామని. ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు అందరికీ మేము ఈరోజు చెప్తున్నాము, జాగ్రత్తగా వినురి. అసలు నీట్ ఎగ్జామ్ ఎలా జరిగింది, ఏం జరిగింది అని అంటే నీట్ ఎగ్జామ్ వచ్చేసి భారతదేశం నుండి పడితే యావత్ 14 దేశాలకు సంబంధించి పేపర్ ఇక్కడ నుంచే భారతదేశం నుంచే 14 దేశాలకు వెళ్తుంది. ఎగ్జాంపుల్ కువైట్, దుబాయ్, శ్రీలంక ఇట్లా 14 దేశాలకు ఈ నీట్ పేపర్ వెళ్తుంది. ఈ 14 దేశాలలో ఒకటే ఒక సెట్టు లీక్ ప్రభుత్వం దాన్ని చర్య తీసుకొని ఆ సెట్ను తొలగించి మిగతా మొత్తం 4 సెట్ల నుంచి ఆ సెట్ను తీసేసి 3 సెట్ల నుంచి ఇంకో సెట్ తీసి మే 5 నాడు పేపర్ లీక్ అయితే జూన్ 21 నాడు కండక్ట్ చేయడం జరిగింది. మొన్ననే 4-5 రోజుల కిందట రిజల్ట్ కూడా రావడం జరిగింది. అందులో మన వాళ్ళు కూడా నీట్లో ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని అసలుకి అవగాహన లేకుండా
పేపర్ లీక్ అయింది అని చెప్పేసి అని ఈ దేశద్రోహులు రోహింగ్యాలు వీళ్ళందరూ కలిసి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తే భారతదేశం సంబంధించిన ఖ్యాతిని మన గొప్పతనాన్ని యావత్ ప్రపంచం అంతా తక్కువ చూడాలని చెప్పేసి అని మన దేశంలో ఉన్న వాళ్ళే లీడర్లుగా చెప్పుకున్న వాళ్ళే మన దేశ పరువు తీసేదానికి చూసిరు. వీళ్ళందరూ కలిసి చాణక్యపురి అని చెప్పేసి అని ఢిల్లీలో ఒక భాగమైన వీధి ఉంటుంది. అక్కడ యావత్ ప్రపంచం మొత్తం మీద అన్ని ఎంబాసీకి సంబంధించినటువంటి ఆఫీసులు ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి అక్కడ అల్లర్లు సృష్టిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి భారతదేశంలో నరేంద్ర మోడీది ఘనత తగ్గిపోతుంది అని చెప్పేసి అని ఈ యొక్క విషయాన్ని ప్రపంచానికి తెలియజేసేటట్టుగా వాళ్ళు అల్లర్లు చేయడం జరిగింది. అయితే ఈ అల్లర్లకు గాను ప్రోత్సహించినటువంటి కేజ్రీవాల్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని కూడా తెలుపుతున్నాము. ఎందుకు అంటే నిన్న చేసినటువంటి ధర్నాలో ముఖ్య పాత్రలు వాళ్ళే పోషించారు. ఢిల్లీకి చుట్టుపక్కల నోయిడా ఇలాంటి ప్రాంతాలలో బంగ్లాదేశ్ వాళ్ళు పశ్చిమ బెంగాల్ నుంచి తరిమి కొట్టిన బంగ్లాదేశీలు అందరినీ మూకుమ్మడిగా ఈ నోయిడా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉంచి నిన్న అంతమందిని సమూహంగా ఒకటేసారి తీసుకురావడం జరిగింది. అయితే నిన్న ధర్నాలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని మాట్లాడతారని చెప్పేసి అంటే విద్యార్థులపై లాఠీ చార్జీలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అని నిన్న ప్రశ్నిస్తున్నారు. అరే ఫాల్తుగాలారా, మీ అందరికీ చెప్తున్నా, నిన్న ఉన్న వాళ్ళు అక్కడ ఒక్కడు కూడా విద్యార్థి కాదు రాబాయి. ప్రతి ఒక్క నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు అందరూ రిజల్ట్ రావడం జరిగింది, కౌన్సిలింగ్కి వెళ్తున్నారు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు సన్మానాలు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్క కార్యాచరణ జరిగిపోతున్నది. మీరు అనవసరంగా ఇక్కడ బెంగళూరు నుండి మీరు దేశద్రోహులుగా మీరు ఇలా వ్యవహరిస్తూ నరేంద్ర మోడీ గారి ఖ్యాతిని దించేసి ప్రపంచంలో భారతదేశాన్ని చిన్న చూపు చూపించినట్టు నిన్న ఇక్కడ నుంచి మీరు ఆయన దిష్టిబొమ్మ దానం చేస్తున్నారు. మీకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నా ఏంటంటే రాహుల్ గాంధీ నిన్న ఏం చేసిండు, ప్రధాని నివాసాన్ని ముట్టడి అని చెప్పేసి పిలుపునిచ్చింది. ఇది రెండో అంశం. ఇది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కలిసి ప్రధాని నివాసాన్ని ముట్టడి చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధాని నివాసం దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళను ఆపడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఈ జంతర్ మంతర్ దగ్గర CJP పార్టీ నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్ళేసి అక్కడ వాళ్ళకు సంఘీభావం తెలిపినట్టు ఈ డ్రామా చేసి అక్కడి నుంచి అక్కడున్న వాళ్ళను ఉసగొలిపి పార్లమెంటు వైపు తరలించాలని చెప్పేసి వాళ్ళు కక్షపూరితంగా నిన్న కార్యాచరణ నిర్వహించారు. అయితే 144 సెక్షన్ అనేది ప్రతి పార్లమెంట్ దగ్గర ప్రతి దేశాలలో ఉంటుంది. ఇక్కడ ఉన్న లుచాలకు తెలియదు కావచ్చు. మన తెలంగాణ, మన అసెంబ్లీ కానీ, మన కర్ణాటక పక్క అసెంబ్లీ కానీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు 144 సెక్షన్ పక్కా ప్రతి దగ్గర అమలులో ఉంటుంది. అక్కడ పార్లమెంట్లో కూడా 144 సెక్షన్ అమలులోకి ఉన్నది. ఆ 144 సెక్షన్ అమలులో ఉన్నందున అక్కడ ఉన్న పోలీసులే కానీ, సెక్యూరిటీ కానీ వీళ్ళందరినీ ఆపడానికి ప్రయత్నం చేసినా కానీ వీళ్ళ దగ్గర ఢిల్లీలో ఎక్కడ లేని ఒక రాయి కూడా కనిపించిన దగ్గర కొన్ని టన్నుల తోటి రాళ్ళు ఢిల్లీకి వచ్చి అలా మీద ఆ రాళ్లతోటి వాళ్ళపై దాడి చేయడం జరిగింది. అప్పుడు ఏం చేస్తారు పోలీసులు, 144 సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అవలంబిస్తూ వాళ్ళపైన లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ ఇలా కనీసం ఒక ముగ్గురన్న ప్రాణాలు కోల్పోతారు కావచ్చు. కోల్పోతే దీన్ని యావత్ ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఇంకా పెద్ద ఎత్తున అల్లర్లు చేద్దామని చెప్పేసి అని ఈ పప్పుగాడికి, ఈ మల్లికార్జున ఖార్గే, ఈ మమతా బెనర్జీ, ఈ కేజ్రీవాల్ వీళ్ళంతా ఒక దొంగ బ్యాచ్కు, దేశద్రోహులకు నిన్న అనుకున్నారు. కాకపోతే లాఠీ చార్జ్లో ఎవరికి ఇలాంటి ప్రాణాపాయం కాలేదు. ఓకే ఫైన్. పంజాబ్ రైతులు ఏందని ఎందుకు తీసుకొచ్చినాం మళ్ళీ ఢిల్లీకి? ఆల్రెడీ ఏడాది కిందటే పంజాబ్ రైతులందరూ కలిసేసి ధర్నాహీనంగా చేస్తే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నాం కదా, సవరణ చేసినాం కదా, మళ్ళీ వాళ్ళు రావాల్సిన అవసరం ఏమున్నది అంటే ఈ రైతు ముసుగులో ఈ రోహింగ్యాలు, ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో అలజడి సృష్టిస్తే పార్టీ అనేది దిగిపోయి ప్రధానమంత్రి గారి మీద నింద తెచ్చి ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే కక్షపూరితమైనటువంటి రాజకీయ నిన్న కళ్ళ నిండా మనకు కనిపించే విధంగా చేశారు. ఇది యావత్ భారతదేశం మొత్తం గ్రహించింది. 29 రాష్ట్రాలల్లో మీరు కేవలము అధికారంలో ఉన్నది ఒక 2-3 రాష్ట్రాలు కావచ్చు, ఇంకా సపోర్ట్ తోటి ఇంకో 2-3 రాష్ట్రాలు ఉన్నారు కావచ్చు. మొన్ననే ఢిల్లీ ఎలక్షన్లు జరిగినాయి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు జరిగినాయి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా సింగిల్ డిజిట్ రాని మీ కాంగ్రెస్ పార్టీకి నేను తీసుకుపోయి ప్రధాని చేస్తారని ఎట్లా అనుకుంటావు రావులా? ఇకనైనా కానీ ఈసుంటి చిల్లర వేషాలు బంద్ చేసి నరేంద్ర మోడీ గారి గురించి ఇంకోసారి తక్కువ చేసి, నరేంద్ర మోడీ గురించే కాదు, ఇప్పుడు నేను కండువా తీసి భారతీయ జనతా పార్టీ కండువా తీసి మాట్లాడుతున్నా, నా దేశం గురించి కానీ, నా భారతదేశం గురించి కానీ ఏ ఒక్క లుచ్చాన కొడుకు మాట్లాడినా కానీ చెప్పులు దండలేసి చంపు కూడా తిరుగుతామని చెప్పేసి దయచేసి మనమందరం భారతదేశంలోనే ఉంటున్నాము, మనం తింటున్నాము. కాబట్టి ఒక
దేశం సంబంధించి మన ఖ్యాతిని మన 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 అభివృద్ధిని ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క మన పటంలో అగ్రస్థానంలో ఈరోజు ఉంటున్నది. మీరు చేయడం వల్ల దాన్ని మన ఖ్యాతిని దించకూరి. మీరు రానున్న రోజులు ఇట్లనే చేస్తే మీ మీద దేశద్రోహులనే ముద్ర కూడా వేయక తప్పదు. భారత్ మాతా